దేవుని బిడ్డలారా, ఈ ఈ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఒక మాట దగ్గర నేను ఆగిపోయాను. అసలు ప్రభువా త్వరగా దీన్ని ధ్యానించి ముందుకు వెళ్ళిపోవాలా ఏంటా అనేసి చాలాసార్లు చదువుతున్నాను. మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. తనకు ప్రత్యక్షమైన యెహోవా అని ఇక్కడ వ్రాయబడింది. దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనం ఇంతకుముందు విన్నాం. ఎవరి జీవితాల్లో అయితే దేవుని యొక్క ప్రత్యక్షత, ఎవరి జీవితంలో అయితే దేవుడు మాట్లాడే అనుభవం ఉంటుందో వారి యొక్క ఆత్మీయ విధానము, ఆత్మీయ జీవితము ఎంతో ఔన్నత్యం కలిగిందని, ఎంతో ఆశీర్వాదకరమైందని ఇంతకుముందు మనం విన్నాం. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవం ఉంది. దావీదు జీవితంలో దేవుని యొక్క వాక్ ప్రత్యక్షత అతనికి ఉంది. ఇస్సాకు జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు మనం విన్నాం, ఒకానొక స్టేజ్లో ఏలి యాజకుడుగా ఉన్న దినాల్లో యెహోవా ప్రత్యక్షత ఏంటంట అరుదైపోయింది. కొంతమంది వ్యక్తులు ఉంటారు ఈ లోకంలో, వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్ ప్రత్యక్షతలు ఉండవు. ఆ జోన్లోనికి నీవు కానీ నేను కానీ ఎప్పుడు వెళ్ళకూడదు. వాక్కు ప్రత్యక్షత లేకుండా, దేవుడు వారితో మాట్లాడే అనుభవం లేకుండా ఏలిలాగా దేవుడు మాట్లాడుతుంటే అతనికి అర్థం అవ్వట్లేదు. దేవుడు కూడా ఇష్టపడట్లేదు. సమూయేలుతో మాట్లాడడం దేవుడు ప్రారంభించాడు. అయితే సమూయేలు జీవితంలో ఉన్న ఒక గొప్ప భాగ్యం ఏంటంటే, సమూయేలు జీవితంలో దేవుని యొక్క వాక్ ప్రత్యక్షత మరలా ప్రారంభమైంది. దాను మొదలుకొని బెర్షెబ వరకు. అందుకే అతను ఎలా స్థిరపడ్డాడట? ప్రవక్తగా స్థిరపడ్డాడు. దేవుని యొక్క వాక్ ప్రత్యక్షతలు, దేవుని వాక్యాన్ని మనం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే మన యొక్క ఆత్మీయ స్థాయి ఎలాగుంటుందంటే ఒక బాప్తిస్మం ఇచ్చు యోహాను లాగా. బాప్తిస్మం ఇచ్చు యోహాను యెషయా గ్రంథంలో ఉన్న వాక్యం ప్రత్యక్షమయ్యేసరికి ఆయన ఒక ప్రవక్తగా మారిపోయాడు. మొన్న గూగుల్ మీట్లో నేను చెప్పాను, యేసుక్రీస్తులో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎవరంటే ఒక ప్రవక్త. యేసుక్రీస్తు జీవితంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎవరంటే దేవుని యొక్క మెసెంజర్, ఒక దూత. అతని జీవితంలో దేవుని మార్గమును సరళం చేసేవాడుగా ఉన్నాడు. అతని జీవితంలో దేవుని మార్గానికి అడ్డొచ్చిన కొండల్ని సమముగా చేశాడు, లోయల్ని కప్పాడు. దేవునికి ముందుగా నడిచిన ఒక దూతగా మారిపోయాడు. యేసులో తన జీవితం ఎలా కట్టుకున్నాడంటే, స్త్రీలు కనిన వారి అందరిలో అతని కన్నా గొప్పోడు ఎవడు పుట్టలే. అబ్రహామే కావచ్చు, దావీదే కావచ్చు, రాజులు కావచ్చు, యాజకులు కావచ్చు, ఎవరైనా సరే. అంత గొప్ప స్థాయి ఎందుకు వచ్చిందంటే వాక్ ప్రత్యక్షత. ఈనాడు కూడా చూడండి, ఎవరైతే దేవునితో దేవుని యొక్క వాక్ ప్రత్యక్షతలు కలిగి ఉంటారో వారి జీవితాలు ఎంత ప్రభావితంగా ఉంటారో తెలుసా? మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? ఎప్పుడైనా మీరు చూడండి, ఒకసారి మీరు వాక్యం అలా చదువుతున్నప్పుడు దేవుడు ఒకసారి మీతో మాట్లాడేస్తే ఎంత సరదా వచ్చేస్తుంది తెలుసా? ఎంత ఉత్సాహం వచ్చేస్తుంది తెలుసా? కష్టాలే కానీ, బాధలే ఉన్ని, కొండల్లాంటి అడ్డులు మీ జీవితంలో రాని, ఒక్కసారి దేవుడు నీతో పలకరించి మాట్లాడేస్తే మరణమే కానీ, అది చెరసాలే కానీ యెహోవా యందే. అందుకే నేను రాసిన పాటలో, నీ యందే నాకు బహుధైర్యము, నీ యందే నాకు బహునెమ్మది. ఈ వాక్ ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలని నేర్చుకున్నాం? దినదినము వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. నీ జీవితంలో దేవునికి ఒక దూతగా నువ్వు మారిపోవాలంటే, నీ జీవితంలో దేవుని కొరకు ఒక ప్రవక్తలాగా భూమి మీద నువ్వు బ్రతకాలంటే, నీ జీవితంలో దేవుని కొరకు ఒక గొప్ప ఆత్మీయ నాయకుడిలాగా నువ్వు మారిపోవాలంటే, బాప్తిస్మం ఇచ్చి యోహానికి వెళ్ళి అడిగారు, అయ్యా నువ్వెవరు అంటే అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? వాక్యాన్ని చదివాడు, వాక్యాన్ని ఎక్సర్సైజ్ చేశాడు, సాధనం చేసుకున్నాడు. ఈరోజు హోరేబు సంఘంలో ఉన్న నా జీవితాల్లో నేర్చుకున్న రెండు పాఠాలు. ఒకటి, రీడ్ ద బైబిల్. వాక్యాన్ని సాధ్యమైనంత వరకు చదవాలి. రెండోది, దేవుని వాక్యానుసారంగా నడవడానికి సాధనం చేయాలి.
తద్వారా నీవు కూడా హోరేబు సంఘంలో ఒక ప్రవక్తలాగా ఉంటావు. హోరేబు సంఘంలో దేవుని ఒక దూతలాగా ఉంటావు. దేవుని సంఘములో నీవు ఒక నాయకుడుగా ఉంటావు. అతని జీవితంలో ఉంది, ఇది మొదలుకొని దేవుని రాజ్యము అంటాడు. ఇది మొదలుకొని నీ కుటుంబంలో దేవుని రాజ్యం ఉంటే, ఇది మొదలుకొని నీ కుటుంబంలో నీ సంఘములో దేవుని రాజ్యం కొరకు కొన్ని కార్యాలు జరుగుతాయి. యేసులో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఒక ఏలియా అన్నాడు, అంతే. ఏలియా ఎలాంటి వాడండి? ఇశ్రాయేలులకు రౌతుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకి రథముగా ఉన్నాడు అతను. దేవుని బిడ్డలారా నేర్చుకుందాం. వాక్ ప్రత్యక్షత మనకు కలగాలని, అందుకే ఈ సంఘంలో ఎక్కువగా దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. మీ హృదయములలో అది ఎలా ఉండాలట? సమృద్ధిగా. అరాకొర బ్రతుకులు కావు, సమృద్ధిగా దేవుని వాక్యం చేత నింపబడాలని ఈ ప్రయాస, ఈ ప్రయత్నం. కాబట్టి దేవుని బిడ్డలారా, వీటి గురించి మనం నేర్చుకున్నాం. అబ్రహాముకి ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత అనుభవం ఉంది, ఏలికి లేదు. కొంతమంది మహాజ్ఞాని అయిన సొలొమోను దేవుడు ప్రత్యక్షమైన డోంట్ కేర్, తన జీవితం అందుకే అక్కడతో తన రాజ్యము ఫుల్ స్టాప్ పడింది. మన జీవితంలో దేవుని యొక్క వాక్ ప్రత్యక్షతకు మనం ఫుల్ స్టాప్ పెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మనం నేర్చుకున్నాం. రండి, కొన్ని విషయాలు ఈరోజు మరికొన్ని విషయాలు ఇదే వచనం నుండి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ వ్రాయబడింది మొదటి వచనములో దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, ఆ మొదటి వచనంలో దేవుని ప్రత్యక్షత తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు చూపించే దేశం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలని. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. అబ్రహాము ఈ భూమి మీద తన ప్రయాణము ఇష్టం వచ్చినట్టు ఉండాలని దేవుడు కోరుకోవట్లే. నేను నీకు చూపించు దేశం, నంబర్ 1. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. మోసే, భూమి మీద నాకు ఒక మందిరం నువ్వు కట్టాలయ్యా. ఆ మందిరం ఎలాగుండాలట? నేను నీకు చూపించు నమూనా ప్రకారంగా ఉండాలి. అబ్రహాంకి ఏమన్నాడు? నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఇక్కడ మోసేకి ఏమంటున్నాడు? నేను నీకు కనుపరచు విధముగా, అంటే ఒక మందిరం ఉంది, ఆ మందిరం ప్రకారమే కట్టాలా, ఇతనికి ఇష్టం వచ్చినట్టు కట్టడానికి లేదు. దేవుడిచ్చిన నమూనా ప్రకారంగా ఆ చోటికి మనం వెళ్ళాలా. దేవుని యొక్క మందిరం యొక్క నమూనా ప్రకారంగా దేవునికి ఒక మందిరం కట్టబడాలి. మరొక మాట చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం. ఆ మాటలు వింటుంటే నాకు ఎంత ఆనందమో. ఈ వచనం నుండి నేను బయటికి వెళ్ళడానికి ఇష్టపడలే. దేవుడు ముందుగా నిర్ణయించాడు, తమకు నిర్ణయించిన గలిలియా కొండకు వీళ్ళు వెళ్ళారు అని వారాయబడి. అబ్రహాము దేవుడు చూపించిన స్థలమునకు ఆయన వెళ్ళెను అని అక్కడ వ్రాయబడింది. మోసే తనకు కనుపరచు విధముగా ఆయన మందిరం కట్టెను అని అక్కడ వ్రాయబడింది. 11 మంది శిష్యులు ముందుగా తాను నిర్ణయించిన ఆ కొండకు వారు వెళ్ళారు. దాని తర్వాత మీరు చూస్తే అబ్రహాము వెళ్ళెను అని ఉంటుంది, దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంది. మోసే మందిరమును కట్టెను అంటాడు, యెహోవా తేజస్సు మహిమ ప్రత్యక్షత వచ్చింది. ఇక్కడ కూడా 16వ వచనములో తాను నిర్ణయించిన స్థలమునకు కొండకు వీరు వెళ్ళారు. యెహోవా దేవుడు యేసు ప్రభు వారికి ఏమని ఉంది? చూచారు, అంటే కనబడ్డాడు కదా. 3 చూడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుందాం. వీటిలో నుండి కొన్ని పాఠాలు త్వరగా మనం నేర్చుకుందాం. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని 1వ వచనములో ఉంది. 4వ వచనంకి వచ్చేసరికి అబ్రహాం అక్కడికి వెళ్ళిపోయాడండి. 600 కిలోమీటర్లు హారాన్ నుండి కనానుకి ఎన్ని కిలోమీటర్లట? 600. తనకు కలిగినవన్నీ పట్టుకొని కాలినడకన ఆయన ప్రయాణం చేశాడు. ఈ మధ్యన ఎన్నో రకాలైన శరీర బలహీనతలు ఉండొచ్చు. అప్పటికే అబ్రహాము 75 సంవత్సరాలు కదా.
అప్పటికే ఆ ప్రజలు ఆ దేశంలో ఎలాంటి వారు నివసిస్తున్నారట? కనానీయులు. ఆ మాట చూడండి, 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు తెలుసా కనానీయులు? ఎంత ప్రమాదకరమైన వాళ్ళు తెలుసా? దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఈ సుదీర్ఘ యాత్రలో అబ్రహాము దేవుని యొక్క నడిపింపు ఎంత కోరుకున్నాడో ఎక్కడ డీవియేట్ అవ్వలేదండి. 1వ వచనంలో వెళ్ళుము అని ఉంది, 4వ వచనంలో వెళ్ళును అని ఉంది. ఎక్కడ డీవియేట్, డ్రిఫ్ట్ కానీ ఎక్కడ స్టాప్ కానీ జరగలే. ఈరోజు నా జీవితంలో ఈ ఆత్మీయ ప్రయాణం ఎలా ఉండాలంటే ఎక్కడ డీవియేట్ అయిపోకూడదు. చాలామంది చూడండి, విశ్వాస యాత్ర స్టార్ట్ చేస్తారు, కొంతకాలం పోయిన తర్వాత ఆయన యొక్క విశ్వాస ఛాయలే కనిపించావు. కొంతమంది విశ్వాస యాత్ర ఉత్సాహంగా సాగిస్తారు, దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయారు. అతని గురించి బైబిల్లో వ్రాయబడింది, జైల్లో పౌలుతో పాటు ఉండి సంఘాలకి వందనాలు చెప్పిన వాడు దేమ, పౌలుతో కలిసి సేవ చేసిన వాడు దేమ. ఒక స్టేజ్కి వచ్చినప్పుడు పౌలు గారు బాధపడుతూ రాస్తాడు. ఇలాంటి దేమ, ఒకవైపు లోకము, ఒకవైపు పౌలు గారు, రెండు కనిపించినప్పుడు దేమ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్న దానియేలు గురించి చెప్పాడు కదా, దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు అక్కడ పక్షులు లేవు, ఆ బోన్లో ధైర్యంగా ఉండిపోవడానికి. బోన్లో ఏమున్నాయట? సింహాలు ఉన్నాయి. ఆ సింహాలు ఎలాగున్నాయట? ఫుల్లుగా తినేసి పడుకోలేదు అక్కడ. చదువుదామా ఒకసారి? అసలు దేవుడు ఎంత చక్కగా రాశాడో పరిశుద్ధాత్మ దేవుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు అర్థమైందా సింహాల తాలూకా స్టేటస్ ఎలాంటి కండిషన్లో ఉన్నాయి తెలుసా? సింహాలు ఆకలి 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 ఆకలి. సింహాల నుండి ఒక పాఠం, ఒక్క వచనం చదవండి. 104వ కీర్తన 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, అయినా సరే ఆహారం మాత్రం ప్రభువా నీవు ఇస్తే తింటాం ప్రభువా. ఎంత మంచి పాఠం అండి. దేవుని దగ్గర ఏడుస్తున్నాయి కానీ ఎక్కడ తమ సొంత ప్రయత్నం ద్వారా దాన్ని కబ్జా చేసి తినేయాలని ఎప్పుడు ఆశించట్లేదు. ఈరోజు నేను నేర్చుకోవాల్సిన పాఠం, మన అనుదిన అవసరాలు యేసు ప్రభులో నుండి నేర్చుకోవాలా. యేసు ప్రభు ఆకలి కొనగా దుష్టుడు వచ్చాడు, రాళ్లను రొట్టెలుగా చేసి తినే అన్నాడు. తన పొట్ట కోటి కొరకు ఎప్పుడు దేవుని యొక్క శక్తిని వాడుకోలే యేసు ప్రభు. మన జీవితాల్లో మన అవసరాల కొరకు దేవుణ్ణి మనం ఎప్పుడు వాడుకోకూడదు. మన అవసరాలు నెరవేర్పు కొరకు దేవుని పేరు మనం వాడుకోకూడదు. వాడుకునేవాడు ఎవడు తెలుసా? సాతానుడు. గెహజీ ఏం చేశాడట? తన అవసరాల నిమిత్తమై ఎవరి పేరు వాడుకుంటున్నాడు? తన యజమాని యొక్క పేరు వాడుకుంటున్నాడు. ఇక్కడ సింహపు పిల్లలు, సింహము ఒకవైపు దానియేలు ఒకవైపు కనిపిస్తున్నాడు, మరొక వైపు ఆకలి ఆకలి ఆకలి. అయినా ప్రభువా నువ్వు అనుమతిస్తే తప్ప మేమే తినమన్నారు. ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒకవేళ దేవుడొద్దు, దేవుని మాట వద్దు, మనకి ఆయన ఆజ్ఞ మనకు అనవసరమని లెక్క చేయకుండా, ఖాతిరి చేయకుండా దానియేలుని తినేస్తుంటే అది కూడా ఒక ఆప్షన్ ఉంది కదా. తర్వాత దేవుడు తమ్ముడే అనేసి ఏదో అంటుంటారు సామెతలు, మనకు తెలియవు ఈ లోక సామెతలు. ఈ ఎండకి ఆ గొడుగు పట్టే క్యాండిడేట్లు ఈ లోకంలో ఉంటారు. ఏముందిలే తినేద్దాం అనేసి ఒకవేళ దానియేలుని తినేస్తే, దానియేలు ఇక్కడ మనం అయితే కొద్దిగా లావుగా ఉన్నాంలే, కొద్దిగా అందరం వల్ల. దానియేలు ఎలాగున్నారట? అప్పటికే ఉపవాసాలలో ఉండే దానియేలు ఒంటి నిండా మాంసం ఉంటుందా? ఏముందులే తినేద్దామని కక్కుర్తిపాడి ఒకవేళ సింహాలు తినేస్తుంటే ఒక్కొక్క సింహానికి ఇంత మాంసం దొరికేది. కానీ దేవుని మాట విన్నందుకు, దేవుని ఆజ్ఞకు లోబడినందుకు శరీరం కష్టమే, బాధ అనిపిస్తుంది, కానీ దేవుని ఆజ్ఞకు లోబడినందుకు ఇప్పుడు చదవండి,
ఇప్పుడు ఎంత మాంసం ఇచ్చాడు లెక్క పెట్టండి మీరు. ఇప్పుడు 6వ అధ్యాయం 24వ వచనములో గుహలో పడద్రోశారు వాళ్ళని, వారిని, వారి కుమారులను, వారి భార్యలను, వారి పిల్లలను. డిఫరెంట్ టేస్ట్ అండి. ఇప్పుడు పిల్లల మాంసం ఒక రకంగా, భార్యల మాంసం ఒక రకంగా కదా, మొగోలు తాలూకు డిఫరెంట్ టేస్ట్. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలో ఉన్న ఆశీర్వాదం, దేవునిలో ఆజ్ఞలో ఉన్న ఆ దీవెన సింహానికి తెలుసు. ఈరోజు మన జీవితాల్లో మనం నేర్చుకోవాలా. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞకు ఎంత విధేయత చూపించాడో, దేవుని నడిపింపుకి తనకు తాను అప్పగించుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ నడిపింపు మనకు అవసరం. అతనితో పనిచేస్తున్న ఎలియాజర్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి, ఎలియాజర్ ఏమని స్టేట్మెంట్ ఇస్తాడంటే, ఆదికాండం 24వ అధ్యాయము 27వ వచనంలోని చివరి భాగము ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను త్రోవలో ఉండగానే దేవుని నడిపింపు యొక్క అనుభవం ఎవరికి వచ్చిందట? ఈరోజు అబ్రహాముకు ఉంది, రేపటి దినాన తన సేవకుడైన ఎలియాజర్కి వచ్చింది. నీవు దేవుని మార్గంలో నడవడం అనేది నువ్వు నేర్చుకుంటే, అందుకే అంటాడు, బాలుడు నడవవలసిన మార్గము ఆనికి అని నేర్పించే ముందు మనం నేర్చుకోవాలిగా. దేవుని బిడ్డలారా, మరొక మాట అంటాడు 48వ వచనం 24-48, సరి అయిన మార్గమందు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని ఉపదేశం వింటున్నాం. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో అబ్రహాము దేవుని యొక్క నడిపింపుకు ఎంత విధేయత చూపించాడో. ఎలా వెళ్ళాడు తెలుసా? వాక్యంలో వ్రాయబడింది, హారాన్లో దేవుడు దర్శించాడు. హెబ్రీ పత్రికలో ఏమని వ్రాయబడిందంటే, ఎరుగకనే ఆయన బయలు వెళ్ళాను. అతనికి ఆ రూట్ మ్యాప్ తెలీదు. అంటే ఎంత డిపెండ్ అయ్యాడు, దేవుని నడిపింపుకు ఎంత విధేయత చూపించాడు. ఈనాడు అబ్రహాముకు వారసులుగా మనం ఉండాలి. అబ్రహాము వేసే ప్రతి అడుగులో ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా? అందుకే ఒక దైవజనుడు అంటాడు, క్రైస్తవుని యొక్క జీవితము, ఒక ఆత్మీయ యొక్క జీవితము పేతురు యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు నీటి మీద నడక వంటిది అన్నాడు. వినండి ఈ స్టేట్మెంట్. ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయ ప్రయాణం ఎలాంటిదంటే, పేతురు యేసు ప్రభు దగ్గరికి సముద్రంలో నడుచుకొని వెళ్ళినప్పుడు నీటి మీద నడక వంటిది క్రైస్తవుని యొక్క ఆత్మీయ యాత్ర. ఒక అడుగేసాడు నీటి మీద, అమ్మయ్య ఇంకా దోకా లేదు అని అనడానికి లేదు. మరొక అడుగు వేయాలంటే భయమే, ఎక్కడ మునిగిపోతానని. 2వ అడుగు వేసాడు, 3వ అడుగు మరలా. అంటే దేవుని నడిపింపుకి ఎంత డిపెండ్ అవ్వాలో ఆ దృశ్యాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దావీదు కూడా అంటాడు, దావీదేమంటాడు తెలుసా? తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. దావీదుకి ఆ అనుభవం ఉంది. గాడ్స్ లీడింగ్, గాడ్స్ గైడెన్స్ నీ లైఫ్లో ఎంత అవసరమో మనకు అర్థం అవుతుంది. లేకపోతే అబ్రహాము కనాను వెళ్ళలేడు, అబ్రహాము కనాను చేరలేడు. 600 కిలోమీటర్లు ఎంత దేవుని మీద, దేవుని గైడెన్స్ ఎంత ఫాలో అయ్యాడో. జ్ఞానులు కూడా తూర్పు దేశమున ఒక నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రాన్ని చూస్తూ ఎక్కడికి వచ్చేసారట? యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత నక్షత్రాన్ని పక్కన పెట్టేశారు. రాజు కొడుకు రాజు దగ్గర పుడతాడనేసి అక్కడికి వెళ్ళిపోయారు. సొంత తెలివి. కొంతమంది చూడండి, కొంతకాలము ఫాలో అవుతారు, నిన్ను బట్టే సంఘానికి వస్తారు, నిన్ను బట్టే దేవుని నమ్ముకుంటారు, నిన్ను బట్టే దేవుని కొరకు బాగా వాడబడతారు. తర్వాత నీ వద్దు, నీ ఛాయలు వద్దు, అసలు నీవెవడో నాకు తెలియదని పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని నడిపింపు. అందుకే నేను నీకు చూపించు దేశం అన్నాడు. ఈరోజు మన కొరకు ఒక దేశాన్ని పెట్టాడు. ఏంటట అది? పరలోకపు రాజ్యము. మనం దినదినము దేవుని మీద ఆధారపడుతూ
అబ్రహాము హారాన్ నుండి కనాను వెళ్ళినట్లు మనం ఈ లోకం నుండి పరమ కనానుకి మనం చేరాలి. ఆయన ఎరుగకయే ఆయన వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, కనాను మాత్రమే కాదు, మరొక మాట ఉంది, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడట. ఈ ఫిజికల్తో ఆగిపోలేదు, అబ్రహాము ఫిజికల్ లైఫ్తో ఆగిపోలేదు, పరమ కనాను వైపు తన దృష్టి పెట్టాడు. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తుని బట్టి మనం దీవించబడుతున్నాం. యేసుక్రీస్తుని బట్టి మన ప్రయాణం సాగుతుంది. ఈ లోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టి ఇక్కడ మన ప్రయాణం ఆగిపోకూడదు. పరమ కనాను వైపు, పునాదులు గల ఆ పట్టణం వైపు మనం వెళ్ళాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని నడిపింపుకి మనం ఎంత విధేయత చూపించాలో అబ్రహాము మనకు మాదిరి. చూడండి, రెండోది మనం చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 9వ వచనం. ఆ మాటలు మీరు చదివితే ఎలా అనిపిస్తుంది? నేను నీకు చూపించబోవు కనుపరుచు విధముగా నువ్వు మందిరం కట్టుమని 9వ వచనములో దేవుడు ఆజ్ఞాపించాడు. మోసే 10వ వచనం నుండి ప్రారంభించాడు పని. మన ముందర ఉన్న ఆత్మీయులు ఎలాంటి వారు తెలుసా? నిర్లక్ష్యంగా ఉండేవారు కాదండి. దేవుని మాటలు విన్న తర్వాత వెంటనే స్పందించే వారిని మనం చూస్తాం. 9వ వచనములో దేవుడు మోసేతో మాట్లాడాడు. మోసే, నా కొరకు నువ్వు ఒక మందిరం కట్టయ్యా అంటే 10వ వచనంలో స్టార్ట్ చేశాడు. నిర్గమకాండం అక్కడి నుండి 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు కంప్లీట్గా దేవుని యొక్క నడిపింపు ప్రకారంగానే, ఎక్కడ డీవియేట్ అవ్వలే. 16వ వచనంకి వచ్చేసరికి 40-16కి వచ్చేసరికి మోసే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడంతే. ఆ వచనాలు చదువుతుంటే నాకు ఎంత ఆనందం అనిపించింది తెలుసా? అందరు తీయండి, నిర్గమకాండము 40వ అధ్యాయము 18వ వచనంలో చూడండి, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు. 20వ వచనం చూడండి, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు. 22వ వచనం చూడండి, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు. 24వ వచనం చూడండి, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు. 26వ వచనం చూడండి, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు. 28వ వచనము, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు. 30వ వచనం, యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు. 33వ వచనం చివరి మాట, అలాగున మోసే పని. దేవుని గైడెన్స్ లేకుండా, దేవుని నడిపింపు లేకుండా ఏ పని కూడా అతను చేయలేదు. ఎంత గైడెన్స్ ఫాలో అయ్యాడు. ఈరోజు నువ్వు వేసే ప్రతి అడుగు, నీ వ్యక్తిగత జీవితం విషయంలో, నీ కుటుంబ జీవితం విషయంలో, నీ సంఘ జీవితం విషయంలో వేసే ప్రతి అడుగు వెనకాల దేవుని వాక్యం ఉంటే ఎంత ఆశీర్వాదం తెలుసా? ఎంత ఆశీర్వాదం తెలుసా? అందుకే 34వ వచనంలో ఏమని వ్రాసారు తెలుసా? 34వ వచనంలో, అప్పుడు దేవుడు ఎంత సంతోషపడిపోయాడు, దేవుడు ఎంత ఆనందించాడు తెలుసా? ఆయన మందసం చేశాడు, ఆయన బల్ల చేశాడు, ఆయన నిలువు కమ్మిలు చేశాడు. ప్రతిదీ దేవుని వాక్యము లేకుండా ఇది చేయలే. ఎంత గొప్ప అద్భుతం దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, చూడండి, ఇతని దగ్గర ఉన్న వాళ్ళ గురించి దేవుడు రాస్తాడు. అంటే ఆ నడిపింపుకి ఎంత విధేయత. అక్కడ అబ్రహాముని చూశాం. అబ్రహాము యొక్క సేవకుడు ఎలియాజరు కూడా ఎలాంటి వాడట? దేవుని నడిపింపుకి అప్పగించుకున్నవాడు. 36వ అధ్యాయం నిర్గమకాండం 1 నుండి 3 వచనాలు చదవండి. దేవుని యొక్క సేవ కొరకు దేవుడు ఎవరెవరిని ప్రేరేపించారో, నాయకుని నడిపింపులో ఎంత గైడెన్స్ తీసుకున్నారు తెలుసా? అహోలీయాబు, బెసలేలు దేవుని మందిరం యొక్క ఉపకరణాలన్నీ చేయడానికి దేవుడు తన జ్ఞానంతో నింపాడు. వీళ్ళిద్దరిని లీడర్గా ఉంచి, అక్కడ వ్రాయబడింది చూడండి 2వ వచనంలో, బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములలో ప్రజ్ఞ అంటే జ్ఞానం పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి అందరినీ మోసే పిలిచాడు. మోసే కింద అహోలీయాబు, బెసలేలు,
బెసలేలు కింద ఎంతమందిని ప్రేరేపించారో వారందరూ. ఇదండి టీం వర్క్. దేవుని మందిరం కొరకు, దేవుని నడిపింపుకి మోసే నడిపింపుకు అహోలియాబు, బెసలేలు నడిపింపుకి దేవుని చేత బలవంతం లేదు, బలత్కారం లేదు. దేవుని సేవకు ఒకటే ప్రామాణికం, దేవుని చేత ప్రేరణ ఉంటే నువ్వు నిలబడ్డామంతే. సొంత ప్రయత్నాలు బలవంతం ఫెయిల్యూర్ అయిపోతాం. అందుకే అంటాడు, నా కుమారుడా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు అప్పగించుకో. హీ విల్ క్లియర్ యువర్ పాత్. ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఈనాడు సొంత విధానాలు, సొంత ఎజెండా, గ్రూపిజం. మీరు ఎక్కడ చూడండి, అతని కింద నేను పనిచేయడం ఏంటి, అతను గొప్ప. ఇంతకుముందు మన సహవాసాల్లో ఎలా ఉండేదంటే, దేవుడు ఒక్కడే మనకు నాయకుడు, మన అందరిలో ఇంకా గొప్ప చిన్న ఏటు లేదని. చూడండి, హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. దేవుని వాక్యం ఎక్కువ మనం చూడగలిగితే, వినగలిగితే, దేవుని వాక్యం దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, చివరి భాగం. ఆ కృప, దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ ఎలా చేయాలట దేవునికి. ఇది లేనప్పుడు మనకు ఆ సేవ అవసరం లేదండి. ప్రీతికరమైన, ఎందుకంటే నువ్వు దేవుని కృప పొందినవాడవు. దేవుడు ఎంతో సరదా అయిపోయినట్టుగా నువ్వు సేవ చేయాలి. దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే మోసే ఎక్కడ డీవియేట్ అవ్వలే. తన ప్రతి అడుగులో బల్ల చేస్తున్నాడా, దేవుని వాక్యం నడిపింపు కొరకు చూశాడు. మందసం చేయాలా, దేవుని నడిపింపు కొరకు చూశాడు. ధూపవేదిక చేయాలా, దేవుని గైడెన్స్ కొరకు చూశాడు. కరుణాపీఠం చేయాలా, దేవుని నడిపింపు కొరకు చూశాడు. ఎక్కడే కానీ డీవియేట్ అవ్వలేదు. ఎలా అయితే ఆజ్ఞ ఇచ్చాడో అలాగున సంపూర్తి చేశాను. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుని నడిపింపుకి నువ్వు నేను అప్పగించుకోవాలి. దేవుడు చాలా సంతోషిస్తాడు ఈ రకమైన సేవ, ఈ రకమైన సేవ. రెండో విషయం చూడండి, మత్తయి సువార్త ఆదికాండము 12వ అధ్యాయము 1. నంబర్ 1, దేవుడు చూపించు దేశం, దేవుడు చూపించు మందిరం. ఇశ్రాయేల్లో ఈ శిష్యులు కూడా ఏం చేశారట, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సేవ పరిచర్లో ఉన్నారు. హాయిగా బ్రతికేశారు. యేసు ప్రభు చనిపోయాడు. చనిపోక ముందే చెప్పాడు, నేను 3వ దినాన లేగుస్తానని. లేచిన తర్వాత మీరు గల్లియాకి వెళ్ళిపోండి, నేను మీకు అక్కడ కనిపిస్తానని చెప్పాడు. శిష్యులు ఏం చేశారట, దేవుడు చెప్పిన విధముగా గలిలియాకి వెళ్ళారు. దేవుని నడిపింపుకు ఎవరైతే వెళ్తారో దేవుడు వారికి ఏమయ్యారట, అగుపడెను అని వ్రాయబడింది. దేవుని నడిపింపులో అబ్రహాము దేవుని చూచాడు. దేవుని నడిపింపులో మోసే దేవుని యొక్క ప్రత్యక్షతను, మహిమను చూచాడు. శిష్యులు దేవుని యొక్క నడిపింపులో యేసుక్రీస్తు ప్రభును గల్లియా కొండలో చూశారు. మన జీవితంలో దేవుని నడిపింపు నంబర్ 1. నంబర్ 2 చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆశీర్వదించాడు. దేవుని ప్రత్యక్షతలో ఆశీర్వాదం ఉందండి. నెక్స్ట్, ఎందుకు నేను మీకు వాక్యాన్ని ఎక్కువగా మీరు చదవండి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా మీరు ధ్యానం చేయగలిగితే దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా, నీ భవిష్యత్తుని నువ్వు కట్టుకోవడానికి దేవుడు నీకు సలహా సూచనలు ఇస్తాడు. ఈ లోకంలో నువ్వు ఏ రీతిగా పని చేయాలో, ఏ రీతిగా బ్రతకాలో, దేవుని కొరకు నువ్వు ఎలా అడుగులు వేయాలో దేవుని ప్రత్యక్షతలో దేవుడు తన గైడెన్స్ ఇస్తాడు. ఇదిగో సొదొమ గొమొరకు నేను ఏం చేస్తున్నానో
అని అబ్రహాముకి కనబడి ఆయన చెప్పాడు. అందుకే మనము దేవుని సన్నిధిలో, నేను రాస్తున్న ఒక పాటలో, నీ సన్నిధిలో వేచియున్నాను, నాతో మాట్లాడుమా, పరిశుద్ధుడావు. ఎంత ఆ పదాలు చాలా బాగుంటుంది. నీతిమంతుడావు, సర్వ సృష్టికి ఆది సంభూతుడావు, అపరంజి వంటి నేత్రము కలవాడ, నాతో మాట్లాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షతలో ఏమని అంటాడు తెలుసా? ఈ దేశమును నేను నీకు ఇస్తాను. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను నడిపించాలని అనుకున్న ఆ ఉద్దేశాలన్నీ దేవుడు నీకు తెలియజేస్తాడు. నీ భవిష్యత్తుని ఏ రీతిగా కట్టుకోవాలో తెలియజేస్తాడు. అయితే ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిన మాట అద్భుతమైంది. చూడండి 12వ అధ్యాయము, నేను ధ్యానించిన ధ్యానాంశాలు. అక్కడ ఒక మాట వ్రాయబడింది, తనకు ప్రత్యక్షమైన యెహోవా. ఆ మాట నన్ను పట్టుకుంది. దేవుడు అడిగాడు, అబ్రహామునకు ప్రత్యక్షమైన యెహోవా ఎలాంటి వాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 10:10 అంటాడు, ఆయన జీవము గల దేవుడు, నిజమైన దేవుడు అంటాడు. యెషయా గ్రంథంలో ఏమంటాడు తెలుసా? 57:15 ఆయన మహోన్నతుడైన దేవుడు అంటాడు. రోమపత్రిక 9:5 ఏమంటాడంటే సర్వాధికారి అయిన దేవుడు. ఈ దేవుని గూర్చిన ఆనవాళ్ళు నీకు తెలియకపోతే మనకు నష్టం వస్తుంది. ఒక దైవజనుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, కొద్ది నిమిషాలు చూద్దాం. చూడండి, విలాప వాక్యములు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. అతను మనలాంటి వాడే. ఆ దైవజనుడు, ఆ ప్రవక్త, ఆ కన్నీటి ప్రవక్త, అతను అంటున్న మాటలు చూడండి. 17వ వచనములు ఏమంటాడంటే, నెమ్మదిని 3వ అధ్యాయము 17వ వచనం, విలాప వాక్యములు 3:17, నెమ్మదిని నాకు దూరం అయిపోయింది, బహు దూరము, మేలు ఎట్టిదో మర్చిపోయాను, నాకు బలం ఊడిగిపోయి. ఈ 3 మాటలు చూడండి, నెమ్మది, మేలు, బలము. 4వది ఏమంటాడంటే ఆశ. ఇవి మన జీవితంలో లేనప్పుడు మన బ్రతుకు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి జీవితంలో అయినా నీ జీవితంలో నెమ్మది లేకపోతే, నీ జీవితంలో మేలు జరగకపోతే, నీ జీవితంలో దినదినము నువ్వు బలహీనం పడిపోతుంటే, నీ జీవితంలో ఇంకా ఆశ కలిగి ఉండడానికి అవకాశాలు లేకపోతే, యు థింక్ అతను ఇంకా బ్రతకడు. ఇంకా అతడు ఇంకా చాలా అనుకుంటాడు, ఈ దేశం వద్దు, ఈ ఊరొద్దు, ఇంకేమొద్దు. బట్ అబ్రహామునకు ప్రత్యక్షమైన యెహోవా ఎలాంటి వాడు తెలుసా? ఇప్పుడు చూడండి 21వ వచనం. ఇలాంటి కండిషన్లో ఇర్మియా గారు మనకు నేర్పించే పాఠం. ఒకవేళ నీ జీవితంలో కూడా నీకు నెమ్మది లేదా, నీ జీవితంలో మేలు కలకపోతే, నీ జీవితంలో నువ్వు బలహీన పడిపోతుంటే, నీ జీవితంలో ఆశలు కలగకుండా ఇంకేముందిలే, ఆశించడానికి ఏం లేదులే అనే పరిస్థితులు దుష్టుడు నీకు కలిగిస్తే, ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఇర్మియా దగ్గర నుండి ఏంటి తెలుసా? ఇర్మియా అంటున్నాడు 21లో, నాకు ఆశ పుట్టుచున్నది, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా. ఇదిగో ఇర్మియా నీకు నాకు నేర్పిస్తున్నాడు. తన జీవితంలో మేలు లేదు, తన జీవితంలో నెమ్మది లేదు, తన జీవితంలో బలహీనం అయిపోతున్నాడు, తన జీవితంలో ఇంకా ఆశ లేని పరిస్థితిలో ఒక పాఠము క్రైస్తవులకి నేర్పిస్తున్నాడు. నేను దీనిని ఏం జ్ఞాపకం చేసుకున్నాడట? అబ్రహామునకు ప్రత్యక్షమైన యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతను ఎలాంటి వాడు అంట చూడండి 22వ వచనములో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచును, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత కలుగుతుంది అంటూ దేవుని యొక్క దయను తలంచుకునేసరికి నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా. దేవుని యందు నువ్వే నా భాగమని నమ్ముకున్నోడికి, తన్ను ఆశ్రయించు వారి ఎడల
యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు అంటూ 33లో ఏమంటారు తెలుసా? బాధనైనను కలుగజేయడు అంటూ 27వ వచనములో, యవ్వన కాలమున దేవుని కాడి మోయుట నరునికి ఆశ లేనోడు ఇప్పుడు కాడి పట్టాడండి. ఈ బతికే వద్దన్నోడు ఇప్పుడు నేనే కాడి మోస్తాను, నేనే ముందుకెళ్తాను అంటున్నాడు. అది దేవుని ప్రత్యక్షత. నీ దేవుని గురించి నువ్వు తెలుసుకోగలిగితే, అబ్రహామునకు ప్రత్యక్షమైన దేవుని ఒకవైపు చూచాడు, కనానీయుల్ని చూచాడు. కనానీయుల గురించి లేఖనంలో వ్రాయబడింది ఏంటి తెలుసా? కనానీయులు బాధ పెట్టేవారు, కనానీయులు కీడు చేసేవారు, కనానీయులు అన్యాయం చేసేవారు. ఈనాడు సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈనాడు సంఘాల్లో కూడా ఉంటారు. వాళ్ళకి దేవుడు అవసరం లేదు. కనాను దేశంలో కనానీయులు ఉన్నారు, దేవుడు అంటే డోంట్ కేర్. కనాను దేశంలో ఎవరు ఉన్నారట? దేవుని ప్రజలు ఉండాలా, కానీ కనాను దేశంలో ఎవరు ఉన్నారు? కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించు దేశంలో కనానీయులు ఉన్నారు. ఈనాడు మంచి సంఘంలో విశ్వాసులు ఉండాల్సింది పోయి కనానీయులు బ్రతుకుతున్నారంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ థింగ్. దేవుని మాట లేదు, దేవుని సహవాసం లేదు, దేవుని సహవాసము కనాను దేశంలో లేదు. ఈరోజు నీవు నేను కనానీయుల్లాగా ఉండడానికి వెళ్ళా. నీ ద్వారా ఒకరు బాధ కలుగుతున్నారంటే నువ్వు కనానీయుడవే. యు కెనాట్ ఎస్కేప్. నీ ద్వారా ఒకరికి కీడు జరుగుతుందంటే నువ్వు కనానీయుడవే. నీ ద్వారా ఒకరికి అన్యాయం జరుగుతుందంటే మనం కనానీయులమే. మన జీవితాల్లో నేర్చుకోవాలా. దేవుని సంఘములో, వాగ్దాన భూమిలో కనానీయులు ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రజలరా, కనానీయులు ఒకవైపు ఉన్నారు. ప్రత్యక్షమైన యెహోవా అతన్ని చూచి అక్కడ వ్రాయబడింది, తనకు ప్రత్యక్షమైన యెహోవాకి ఏం చేశాడట? బలిపీఠం కట్టి. అద్భుతమైన మాట. ఈ చెప్పి నేను ముగించేస్తాను. అన్ని చెప్పిన దేవుడు బలిపీఠం కట్టమని అబ్రహాంకి చెప్పాడా? ఆలోచన చేయండి. ఇది చదివినప్పుడు నేను చాలాసేపు ఆలోచించాను, ఏం నేర్చుకోవాలని. అబ్రహాము యొక్క 3వ అనుభవం, 1 నడిపింపు, 2 తనకు ప్రత్యక్షమైన దేవుడు ఎవరో క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. ఇంకా తన జీవితంలో ఎక్కడ అవిశ్వాసానికి చోటు లేకుండా ఆయన బ్రతికాడు. 3వది, అబ్రహాం ఎలాంటి వాడు తెలుసా? ప్రభు మనస్సు ఎరిగి బ్రతికినవాడు. బలిపీఠం అనేది దేవునికి ఇష్టమైంది. బలిపీఠం గురించి దేవుని వాక్యంలో వ్రాయబడింది. బలిపీఠం గురించి దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో, మీరు తర్వాత చదువుకోండి. నేను వచ్చి నిన్ను ఆశీర్వదించేలాగున, మోసే మనకు సత్యభామ అన్న కూడా ఆ వాక్యం చెప్పాడు, నిన్ను ఆశీర్వదించేలాగున నువ్వు బలిపీఠం కట్టుమన్నాడు దేవుడు. అంటే నిన్ను ఆశీర్వదించేదేదట? బలిపీఠం. ఆ వచనం ఒక్కసారి తీయండి, నాకు చాలా ఇష్టమైంది అది. 20వ అధ్యాయము. అపవిత్రము అక్కడ ఏమంటాడంటే, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రము. 3వది అంటాడు 26వ వచనములో, నీ దిగంబరత్వము కనబడకూడదు. 3 విషయాలు చెప్పాడు. నంబర్ 1, నువ్వు బలిపీఠం కట్టాలి. బలిపీఠం ఎందుకు తెలుసా? అది నిన్ను ఆశీర్వదించేది. నంబర్ 2, నిన్ను ఆశీర్వదించేది బలిపీఠం కాబట్టి అపవిత్రత నీలో ఉండడానికి వీల్లేదు. దేవుని బలిపీఠం, దేవుని మందిరము అపవిత్రత. దేన్ని అపవిత్రంగా దేవుడు భావించాడు తెలుసా? చాలా ఉన్నాయి. దేవుని లేఖనాల్లో ఏమని వ్రాయబడింది తెలుసా? విశ్రాంతి దినమును నిరాకరించువాడు ఆచరించకుండా ఉండుట ద్వారా విశ్రాంతి దినాన్ని నువ్వు అపవిత్రం చేయొద్దు. అంటే నువ్వు దేవుని ప్రభు దినమున దేవుని మందిరములో కనబడకుండా ఉండకూడదు. అలాగైతే నువ్వు కనబడకుండా ఉంటే విశ్రాంతి దినాన్ని నువ్వు అపవిత్రపరిచిన వాడు అవుతావు. నంబర్ 1. నంబర్ 2, విశ్రాంతి దినం గురించి ఏమని మాట్లాడతాడంటే, విశ్రాంతి దినం గురించి మరొక మాట ఏమంటాడంటే, బలిపీఠం దగ్గర నువ్వు అపవిత్రత చేయడానికి వీల్లేదంటాడు. నీ శరీరాన్ని అపవిత్రం చేసుకోవద్దు అంటాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని నామమును అపవిత్రం చేయొద్దు అంటాడు. 3 విషయాలు. ఒకటి విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు. 2 దేవుని నామమును అపవిత్రం చేయకూడదు. మోసేకు అంటాడు, మోసే నీవు నా నామమును పరిశుద్ధపరచలేదు అంటాడు. ఎక్కడ అంటే వాళ్ళకి నీళ్లు కావాలన్నప్పుడు, మోసే నువ్వు వెళ్ళి బండతో నువ్వు మాట్లాడు, దేవుడు నీకేం చేస్తాడట, నీళ్ళు ఇస్తాడు. నిన్న తమ్ముడు చెప్పాడు. ఈయన ఏం చేస్తాడు, ఇంతకుముందు బండ కొట్టున్నాడు కదా, అలవాటుతో వచ్చి మళ్ళీ కొట్టేశాడు. ఇక్కడ కొన్నిసార్లు మనం చూడండి, అలవాటు ప్రకారంగా దేవుని సేవలో ముందుకెళ్ళిపోతుంటాం. నో, డే బై డే మోసేలాగా దేవుని నడిపింపుకి రావాలా. మోసేకి అంటాడు, మోసే నా నామమును సమాజము ఎదుట నువ్వు పరిశుద్ధపరచలేదు. అంటే దేవుని నామమునకు మనము విధేయత చూపించకపోతే దేవుని నామము అపవిత్రపరచబడుతుంది. దేవుని మందిరానికి మనం రాకపోతే విశ్రాంతి దినమున అపవిత్రం అవుతుంది. ఎందుకు తెలుసా దేవుని బిడ్డలారా, ఇన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆశీర్వదించేది బలిపీఠము. నంబర్ 1. ఇంత ఆశీర్వాదకరమైన ఈ బలిపీఠము అబ్రహాంకి అర్థమైపోయింది, నా దేవుడు బలిపీఠం కడితే సంతోషిస్తాడని. దేవుని మనసు ఎరిగి బ్రతికినవాడు అబ్రహాం అండి. ఈ దినాల్లో దేవుడు నీతిమంతుడని నీకు తెలుసు. ఆ నీతి కొరకు నువ్వు విశ్వాసము విధేయతతో బ్రతకాల. దేవుడు పరిశుద్ధుడని తెలుసు, నీవు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడాలా. దేవుడు ఉన్నత స్థలములలో నివసించువాడు అని నీకు తెలుసు. నీ ఆత్మీయ స్థానము ఉన్నతంగానే ఉండాలి, కానీ అట్టడుగు స్థితిలో ఉండడానికి వీల్లేద్దాం. మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో అక్కడ ఒక మంచి మాట రాశాడు. అబ్రహాము దేవుని మనసు ఎరిగినవాడు. 5-6 వచనములో చూస్తే దేవుడు అబ్రహాం దగ్గరికి వస్తాడు. చూడండి, అక్కడ ఒక మంచి మాట రాశాడు. కొంచెము ఆహారం తెచ్చదను, నీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి. దేవుని ఆకలి అబ్రహాంకి అర్థమైపోయిందండి. దేవుడు అడిగాడు అన్నం అక్కడ. దేవుని మనస్సు అర్థమవుతుందా మనకి? మనం ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోవడం కాదు దేవుని బిడ్డలారా. అంటాడు, ప్రభువా నువ్వు దాటిపోయి వెళ్ళిపోవద్దు. దేవుడు, ప్రభువా ఇందు నిమిత్తమే కదా వచ్చావు, దేనికంటే నేను ఇచ్చే కొద్ది ఆహారం తీసుకో. దేవుని ఆకలి ఎరిగించాడు, గ్రహించగలిగాడు. దాని కొరకు మీరు చూస్తే 6వ వచనములో చూడండి, అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళాడు, నీవు త్వరగా పని చేయమన్నాడు. తర్వాత 7వ వచనములో చూస్తే వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. ఈ ప్రయత్నములో గైడెన్స్ ఇస్తున్నాడు సారాకి. ఏమని తెలుసా, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి, మామూలు పిండి తెచ్చేమని చెప్పట్లే, మెత్తని పిండి తెచ్చి పిసికి అంటే, బా అబ్రహాంకి ఆ పరిస్థితి. దేవుడు అంటే త్వరగా ఆ ఇంట్రెస్ట్ చూడండి. నాకు మరొక మాట నచ్చేసింది, దేవుడు రాయించాడు చూడండి. 8వ వచనంలో ఏమంటాడంటే, తాను సిద్ధము చేయించిన, వేరే వాళ్ళు కాదండి, అతను పర్సనల్. నా ప్రభుకి నా వ్యక్తిగతమైన పరిచర్య ఇక్కడ ఉండాల. తాను సిద్ధము చేయించింది తెచ్చిపెట్టి దేవుడు భోంచేస్తుంటే నిలబడి చూస్తున్నాడు. అక్కడ ఏమని ఉంది తెలుసా, అక్కడ ఏమని వ్రాయబడింది తెలుసా, ఆ చెట్టు క్రింద నిలుచుండాను. ఎంత రెస్పెక్ట్ అండి. దేవుడు అంటే ఎంత శ్రద్ధ, ఎంత రెస్పెక్ట్. ఈ దినాల్లో దేవుని సంఘములో అందరిలో ఉండాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాములో దేవుని పట్ల నిర్లక్ష్యం లేదు, అశ్రద్ధ లేదు, ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. బలిపీఠం కట్టే విషయంలో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలే. 22వ అధ్యాయంలో ఉంటే అక్కడ చూడండి, అక్కడ ఏమంటాడు తెలుసా, 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో 3వ వచనంలో చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని
దహన బలి కొరకు కట్టెలు చీల్చి, ఎంత రెస్పెక్ట్. అక్కడ చూడండి 9వ వచనంలో కూడా ఏమంటాడు తెలుసా? అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చాడు. అబ్రహాము యొక్క జీవితం మీరు చూడండి, ఎక్కడ అదుపు తప్పిందిలే. 300 మంది పనులు ఉన్నారు కదా, కట్టెలు చీల్చి అంటారు అంటే చీల్చేస్తారు. ఎందుకు తెలుసా? పరిచర్యకు మిమ్మల్ని పిలుస్తాను, మీ భాగము దేవునికి కనబడాలా. నువ్వు చీపురు పట్టడం దేవునికి కనబడాలా, నీ తుడవడం దేవునికి కనబడాలా, ఒక ఆత్మను ప్రభు సన్నిధికి నువ్వు తోడుకొని రావడం ప్రభుకి కనబడాలి. అన్ని పనుల్లో తాను సిద్ధము చేయించి నిలబడి చూస్తున్నాడు. దేవుని ఆకలిని అబ్రహాము తీరుస్తే అబ్రహాము యొక్క ఆకలి దేవుడు తీర్చడా? నా కొరకై చింతించి నావా ప్రభువా ప్రేమామయా యేసు రాజా. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. నేను 97లో బాధలో కష్టాల్లో ఈ పాటను రాశాను. కృష్ణ లైబ్రరీలో ఉండేటప్పుడు ఎన్ని కష్టాలు. 1 నెలలో 2 అన్నయ్యలు చనిపోయారు. నన్ను ఆదరించాడు, నన్ను బలపరిచాడు ప్రభు. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాము యొక్క శ్రద్ధ ఈరోజు యవనస్తులు కనబడట్లే. దేవుడు అన్నాడు, సురేంద్రపాల్ నేను దప్పికొనుచున్నానంటే నువ్వు కూడా చేతి చిరక తెస్తావా? నేనైతే చాలా ఏడ్చాను. ప్రభువా, కొన్నిసార్లు నీ దప్పిక తీర్చలేని పరిస్థితి. నేను దప్పికొంటే నువ్వు నాకు జీవజల పూట ఇస్తున్నావు. నువ్వు నీ దప్పికకి చేదు చెరకను అందిస్తున్నారండి సృష్టికర్త అయిన దేవుడు. కొంతమంది ఈ భూమి మీద ఉన్నారు. దేవుని దప్పిక ఏంటి? ఆత్మల రక్షణ. దేవుని దప్పిక ఏంటి? యెరూషలేములో దేవుని యొక్క శాంతి నిలయంలో శాంతి సమాధానం ఉండాలి. ప్రభు మనసు ఎరిగి బ్రతికినవాడు అబ్రహాము. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మన జీవితాల్లో ప్రభు మనసు ఎరిగి బ్రతకగలిగితే ఎంత ఆశీర్వాదమో అబ్రహాం. ఇంకా ఒక్క దైవజనుడు గురించి చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయము. ఫినెహాస్ అనే ఒక అతను ఉంటాడు. ఫినెహాస్ ఎంత గొప్ప దైవజనుడు తెలుసా? సిత్తీము దగ్గర ఇశ్రాయేలు సిత్తీము దగ్గర దిగినప్పుడు బిలాము ప్రవక్త చేసిన తప్పుడు బోధకు 20,000 మంది దేవుని తెగులు చేత చనిపోతారు. అలాంటి సందర్భములో తెగులును ఆపగలిగిన వాడు ఫినెహాస్. అతని గురించి ఏమంటాడు తెలుసా? చదవండి ఒకసారి, మీ నోట్లో చదవండి. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ వచనం స్టేట్మెంట్ చూడండి. నేను ఓర్వలేని దానిని తాను ఓర్చుకోలేకపోయాడు. అదండి ప్రభు మనసు ఎరుగుట. ఈరోజు నీ దేవుడు నీ విషయంలో, నీ సంఘం విషయంలో, నీ పరిచర్య విషయంలో ఏమనుకుంటున్నాడు? దేవుని మనస్సు ఎరుగకుండా. అలా ఏలి కుమారులు, అక్కడ కూడా ఒక ఫినెహాస్ ఉన్నాడు, హోప్ని ఫినెహాసులు. ఫిలిస్తీన్ని చూసి ఎవరైనా తెచ్చాండ్రా మన మందసం అంటున్నాడు. కానీ ఆడ ఎలాంటోడు తెలుసా? దుర్మార్గుడు. దేవుని ఎరుగకుండా ఆయన పరిచర్య చేసినోడు. అతన్ను బట్టి ఇశ్రాయేలు అందరూ యెహోవాకు నైవేద్యము చెల్లించుటకు పడుటకు ఈ యవనస్తులు కారణం. అక్కడ చూస్తే ఒక పాస్టర్ గారు కుమారుడు అలా బ్రతుకుతున్నాడు. ఇక్కడ చూస్తే ఒక విశ్వాసి, నేను ఓర్వలేని దానిని తాను ఓర్చుకోలే. అంత మాత్రమే కాదు, అతని గురించి రాయబడింది, ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం అతను చేశాడు. 13వ వచనం చూడండి, అతని గురించి ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడో. అక్కడ ఏమని ఉందంటే, దేవుని యందు ఆసక్తి. దేవుని యందు ఆసక్తి కలిగిన జీవితం ఫినెహాసుది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని సేవించే మన జీవితాల్లో దేవుని యందు ఆసక్తి ఉండాలా. అప్పుడు దేవుని మనస్సు ఎరిగినవాడు ఫినెహాస్. అందుకే అంటాడు, నీవు నిత్య నిబంధనగా నాకు నువ్వు యాజకుడు అయిపోతావు అన్నాడు. దేవుని మనసు ఎరగగలిగితే అబ్రహాముతో నిబంధన వచ్చింది.
దేవుని మనసు ఎరిగిన ఫినెహాస్ జీవితంలో కూడా దేవుని నిత్య నిబంధన స్థిరపరచబడింది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో దేవుని నడిపింపు అబ్రహాము జీవితంలో ఉంది. నా జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అబ్రహాము ప్రత్యక్షమైన దేవుణ్ణి ఎరుగగలిగిన వాడు. నా జీవితంలో ప్రభుని ఎరిగిన జీవితముగా మనం బ్రతకాలి. మూడవది, అబ్రహాము ప్రభు మనస్సు ఎరిగి బలిపీఠం కట్టాడు. ప్రభు మనస్సు ఎరిగి ఆయన వారికి ఆహారాన్ని పెట్టాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.